వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి మాయ సభ అండ్ వెబ్ సిరీస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ యాక్చువల్లీ మీ అందరూ అడగచ్చు అది రేపు కదా భయ్యా రిలీజ్ అనేసి. కాకపోతే మనకు కొన్ని కారణాల వల్ల అది ఈ రోజు అయితే రిలీజ్ డేట్ అయితే చేయడం అయితే జరిగింది. అది వచ్చేసి మనకైతే స్టోనీ లైవ్లో అయితే స్ట్రీమ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సుమారుగా ఒక 9 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్స్ వచ్చేసి ఒక 50 minutes అయితే రన్నింగ్ టైం ఉంటుంది. ఎంటైర్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ని డల్ చేయకుండా అండ్ ల్యాగ్ లేకుండా నీట్గా చూపించారు స్క్రీన్ మీద. అండ్ మన ఆది గారు కానీ చైతన్యరావు కానీ వీళ్ళిద్దరు క్యారెక్టర్ బాగా పెట్టుకున్నారు. అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా మనకి ఎంత ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ అక్కడికి వచ్చే విలన్స్ క్యారెక్టర్స్ కానీ అందరు క్యారెక్టర్స్ కానీ మంచి డెవలప్ చేసి చూపిస్తారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ మనకి బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఎయిట్ అవుతుంది అని అలా బిల్డ్ చేసుకుని తీసుకెళ్లారనమాట. స్టోరీ పాయింట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఈ మొత్తం మూవీ అంతా రాజకీయం పర్పస్ మీద వెళ్తుందని. అండ్ మెయిన్ వచ్చేసి ఆది గారు కానీ చైతన్యరావు కానీ వీళ్ళిద్దరు క్యారెక్టర్ చేసిన చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు మనకి ఫస్ట్ నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఎప్పుడైతే రాజకీయంలోకి వస్తారో అండ్ అక్కడైతే శత్రువులుగా మారడం అయితే జరుగుతుంది. ఆ శత్రువులు కూడా ఎలాగంటే ఒక క్యాస్ట్ పర్పస్ మీద అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆది గారు వేరే క్యాస్ట్, మనకి చైతన్యరావు వేరే క్యాస్ట్ అనమాట. ఆ క్యాస్ట్ వేరే వల్ల వీళ్ళిద్దరి మధ్యన అయితే చాలా గొడవలు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ చివరికి ఏమైందని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది వెబ్ సిరీస్ అయితే మీరు చూసి తెలుసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజ్ చేస్తుంటారు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక 15 నిమిషాలు ఏట్ అవుతుందో మనందరికీ తెలియదు. బట్ అలా వెళ్తున్న తర్వాత మనకి అయితే చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. అండ్ మధ్యలో వచ్చేసి 4th ఎపిసోడ్ 5th ఎపిసోడ్ కూడా మంచి ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి 6th ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ మనకి 9 ఎపిసోడ్స్ ఉన్నాయి అనేసి మీరు ఎక్కడ క్లమ్జింగ్ ఉంటుందేమో అనుకోవచ్చు, కానీ అంతమంది నీట్గా తీసుకెళ్తారు వెల్ సెటెడ్. కానీ అక్కడికి వచ్చే మ్యూజిక్ కానీ అక్కడికి వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ అండ్ విలన్ క్యారెక్టర్స్ కానీ అంటే చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి రాజకీయం పర్పస్ అంటే మొత్తం అన్ని మనకి నీట్గా వెల్ సెటెడ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మనకైతే బేస్ మీద దింపారు అనమాట ఈ వెబ్ సిరీస్ అనేది. అండ్ యాక్చువల్ ఫస్ట్ ఒక మూవీ కింద తీద్దాం అనుకున్నారు, కాకపోతే చాలా స్టోరీ అయితే ఇందులో నడుస్తూ ఉంటుంది. అండ్ వ్యతిరేకంగా మన రాజకీయంలో దిగితే తెలుసు మీ అందరికీ వెనుపోట్లు ఇలాంటివన్నీ అవుతాయి. ఇవన్నీ చిన్న చిన్న లోపాలు కూడా అన్నీ చూపించారనమాట. జనాలకి కళ్ళు కట్టినట్టుగా ఇలాగ అయ్యిందిరా అనేసి. రియల్గా ఇలాగ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఈ మూవీ అయితే రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మేము వెబ్ సిరీస్ అయితే మేము పెట్టడం అయితే జరిగింది అనేసి వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా రియల్గా ఎవరెవరో మీ అందరికీ తెలుసు. అండ్ మనకైతే బాగా చూపించారు స్క్రీన్ మీద. ఎందుకంటే చిన్న చిన్న లోపాలు కూడా ఎలాంటి అంటే మనకు తెలియలేనివి కూడా ఇందులో అయితే మనకు చూపించారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ పెద్ద అంటే చూడండి మీకు ఉంటారు కదండి మినిమం 30 ఏజ్ అని, ఇలాంటి వాళ్ళకి అయితే బాగా స్ట్రిక్ అయిపోతారు. అండ్ ఈ వెబ్ సిరీస్కి కుర్రాళ్ళు లాంటి వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే బాగుంటుంది, ఒక ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ మన ఆది గారి క్యారెక్టర్ కానీ అండ్ మనకు వచ్చేసి చైతన్యరావు గారి క్యారెక్టర్ కానీ వీళ్ళిద్దరికి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ యాక్టింగ్ పర్పస్ కానీ వచ్చేస్తే అండ్ యాక్టింగ్ అయితే ఇద్దరు కూడా దూపం వేశారని చెప్పచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నప్పుడు మనకు కూడా వీళ్ళిద్దరు విడిపోరు కదరా అన్నట్టు అనిపిస్తుంది. మన ట్రైలర్లో ఎందుకు అలా చూపించారు అనిపిస్తుంది. బట్ ఎంటైర్ వెబ్ సిరీస్ తీసుకెళ్ళిన తర్వాత అండ్ వీళ్ళిద్దరు విడిపోవడం కూడా మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఏదో చిన్న చిన్న గొడవలు అయ్యి విడిపోరు, అది కూడా విన్నప్పుడు మాత్రం చూసినప్పుడు మాత్రం ఒకటి చాలా బాగుందిరా బాగా చూపించారు అన్నట్టు అనిపిస్తుంది. ఒక మూవీ కాకుండా ఒక వెబ్ సిరీస్ తీయడం నాకు నచ్చింది. ఎందుకంటే వెబ్ సిరీస్ మీద ఓపికతో చూడాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కటి చూసుకుంటే నేను ఏదైనా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆ దేవుని మొక్కుంటుంది. ఏంటంటే వెబ్ సిరీస్ కొద్దిగా డ్రాప్ అయినా పర్లేదు, కానీ ఎక్కడ ఏ ఎపిసోడ్ మనకి కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉండాలి భయ్యా అనేసి నేను ఆ దేవుని అయితే మొక్కుంటాను. బట్ చాలా వెబ్ సిరీస్లో అయితే నేను డిసప్పాయింట్ చేశాను. బట్ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత అసలు దమ్ము కావాల్సింది వెబ్ సిరీస్లో మెయిన్ ఫస్ట్ నేను చెప్పగలిసింది ఏంటంటే ప్రేక్షకులు మాత్రం జనాలు మాత్రం ఎక్కడ ఇంకా ఎలాగనిపిస్తుంది అంటే ఇంకెక్కడ డల్ చేయకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక మెట్టుకి ఎక్కుతున్నట్టు అనిపించాలి, కానీ ఇంకో మెట్టుకి దిగిపోయినట్టు ఉండకూడదు. వెబ్ సిరీస్ అంటే ఫస్ట్ మోటివ్ అది పెట్టుకోవాలన్నమాట. ఈ వెబ్ సిరీస్లో అయితే ఇదైతే ఖచ్చితంగా డైరెక్టర్ గారు అయితే మంచిగా మనకి ప్రోత్సాహం అయితే బాగా చూపించారని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికి వచ్చి డైరెక్ట్ మూవీస్ కూడా చాలా బాగుంటాయి తన మూవీస్ చూసుకుంటే. అండ్ ఇది కూడా వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైతే చూడలేదు స్టోనీ లైవ్ అయితే మనకైతే స్ట్రీమ్ అవ్వడం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా చూసేయండి, ఎందుకంటే అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్కి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 ఇస్తున్నాం. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఎవరైతే చూడలేదు వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకుని మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.